ఇప్పటికే రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పటివరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అట్లాగే సోషల్ మీడియాలో వ్యతిరేకత ఉంది. కృత్రిమ వ్యతిరేకత అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలైనట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపు 16 మంది, 10 మంది కాదు ఇప్పటివరకు 10 మంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేసినట్టు తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలు, యాక్చువల్గా 16 మంది ఎమ్మెల్యేలు భేటీ కావాల్సి ఉంది. కానీ ఇందులో 6 మాత్రం చివరి క్షణంలో మిస్ అయిపోయారు వేరే వేరే కార్యక్రమాల వల్ల. 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు నిన్న అనిరుద్ రెడ్డి ఫామ్ హౌస్లో భేటీ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాగే వీరితో ఇవాళ మళ్ళీ ఒకసారి నిన్న ఏదైతే భేటీ జరిగిందని చెప్తా ఉన్నారో దానికి కొనసాగింపుగా ఇవాళ సాయంత్రం మరొకసారి భేటీ కావాలని చెప్పి ఈ భేటీకి ఎవరైతే నిన్న స్కిప్ అయ్యారో 6 వాళ్ళు కూడా రావాలని చెప్పి మాట్లాడుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా 16 మంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగిరేసిరు. అయితే ఇందులో గతంలో అయితే మంత్రులు రేవంత్ రెడ్డి మీద అగ్రంగా ఉన్నారు. కొందరు మంత్రులు తిరుగుబాటు జెండా ఎగిరేసే అవకాశం ఉందని చెప్పి చాలా కాలంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపించింది. ఆయన నేను నెంబర్ 2 అని చాలాసార్లు చెప్పుకున్నారు కాబట్టి. కానీ ఆయన ఎక్కడ కూడా ఇప్పుడు ఆ రూట్లో లేరు. కంప్లీట్గా రేవంత్ రెడ్డి పక్కనే ఉంటున్నారు. ఏ మీటింగ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి పక్కనే ఉంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటే ఉంటున్నారు. ఎక్కడ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఎవరైనా రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే అప్పుడు నెంబర్ 2 అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు నెంబర్ 1కి ప్రొటెక్షన్గా మారిపోయారు అనేది కూడా బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎవరైతే తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళ ప్రధాన అభ్యంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, అట్లాగే మరికొందరు మంత్రుల పైన అని చెప్పి చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అట్లాగే ఆర్థిక మంత్రి కావచ్చు, ఇంకా కొందరి మీద వీళ్ళు ఆగ్రహంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద స్వయంగా అనిరుద్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కామెంట్ చేసిర్రు. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువైపోయింది, బిల్లుల విషయంలో, బిల్లుల క్లియరెన్స్ విషయంలో పర్సంటేజీలు తీసుకుంటా ఉన్నారు, ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి బహిరంగంగా మాట్లాడారు. పబ్లిక్గా అన్ని విషయాలు చెప్పేసిర్రు. సొంత పార్టీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ. మామూలుగా అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇట్లాంటివి ఉన్నా కూడా లోపల సర్దుకుంటారు తప్పితే ఇంత బహిరంగంగా చెప్పరు. కానీ అనిరుద్ రెడ్డి బయటకు వచ్చి మంత్రివర్గంలో టాప్లో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి మీదనే ఆరోపణలు చేసిర్రు ఆయన. సో ఇప్పుడు వీళ్ళు ఓన్లీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీదనే వీళ్ళు ఆగ్రహంగా ఉన్నారని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ వీళ్ళతో పాటు ఇంకా కొందరు మంత్రుల మీద కూడా వీళ్ళు వ్యతిరేక ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే బిల్లుల విడుదల విషయంలో కావచ్చు, విడుదల చేసే సమయంలో వసూలు చేస్తున్నటువంటి పర్సంటేజీలో కూడా ఈ వివాదానికి కారణమైనవి అని చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఫస్ట్ ఓన్లీ మంత్రుల వరకు వచ్చింది, తర్వాత ఇప్పుడు సీఎం వరకు వచ్చింది. ఎందుకంటే సీఎంతో విభేదిస్తున్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు సీఎం ప్రోగ్రాంలోకి డుమ్మా కొట్టిన వాళ్ళు ఉన్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2-3 ఎమ్మెల్యేలు కావచ్చు, వేరే జిల్లాలో కావచ్చు, సీఎం వెళ్ళినప్పుడు అక్కడ హాజరు కాకుండా కార్యక్రమాన్ని స్కిప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఉన్నారు జడ్చర్ల, తోట లక్ష్మీకాంత్ జుక్కల్, దొంతి మాధవరెడ్డి నర్సంపేట. ఈయన గతంలో రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్ళినప్పుడు దొంతి మాధవరెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య ఉన్నారు ఇందులో. ఇది ఇంకా దారుణమైన విషయం. ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి బీర్ల ఐలయ్య కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధినేత మీద వ్యతిరేకంగా ఒక మీటింగ్ హాజరయ్యారు అంటే ప్రభుత్వానికి చాలా అవమానకరమైన విషయం. ఇప్పుడు ఆయన కూడా ఇందులో చేరారు. అట్లాగే మురళీ నాయక్ మహబూబాబాద్, కూచుకుల్ల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్, సంజీవరెడ్డి నారాయణఖేడ్, నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్. ఈయన కూడా గతంలో రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమానికి రాలేదు. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు రాలేదు. తర్వాత వేరే వాళ్ళు వచ్చినాక వాళ్ళతో పాటు ఆ కార్యక్రమానికి వెళ్ళి హాజరయ్యారు. ఓ కాంగ్రెస్ నాయకుడి కూతురు పెళ్ళికి వెళ్ళినప్పుడు సీఎం వెళ్తే ఆ సీఎం ప్రోగ్రామ్కి నాయన్ రాజేందర్ రెడ్డి వెళ్ళలేదు. బట్ రేవంత్ రెడ్డి సోదరులతో మాత్రమే సన్నిహిత సంబంధాలు లేవు. సో ఎక్కడ మరి క్లాషెస్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ వీళ్ళ మధ్యలో విభేదాలు వస్తూ ఉన్నాయి అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లాగే నిజామాబాద్ భూపత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు నిన్న భేటీ అయిన వాళ్ళలో ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 6 కూడా నిన్న రావాల్సింది. కానీ వాళ్ళు చివరి క్షణంలో ఆ మీటింగ్కి హాజరు కాలేదు. ఇవాళ మళ్ళీ భేటీ జరగాల్సి ఉంది అని చెప్పి నిన్న డెసిషన్ తీసుకొని వాళ్ళు బయటకు వెళ్ళారు. కానీ ఈలోపే
ఈ సమాచారం అంతా కూడా ముఖ్యమంత్రికి చేరిపోయింది ఇంటెలిజెన్స్ ద్వారా. సో వెంటనే ఆయన అలర్ట్ అయ్యి ఇవాళ మీటింగ్ జరగకుండా దాదాపుగా ప్రొటెక్టివ్గా చాలా మెజర్స్ తీసుకున్నారు, కొందరితో మాట్లాడించారు అవి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంతో పాటు అసలు ప్రభుత్వంలో ఏం జరగబోతోంది, వీళ్ళు 10 మంది వీళ్ళెవరు కూడా వేరే పార్టీలో నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు లేరు. దాదాపు అందరు కూడా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళే ఈ 10 మంది కూడా. ఇంకా మిగతా 6 కూడా అందులో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళే, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళే ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే 16 మంది సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు పార్టీని వీడే పరిస్థితి వచ్చింది. మరోవైపు 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిర్రో వాళ్ళ మీద కూడా వేటుపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది. నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు కావచ్చు, సుప్రీంకోర్టు సీరియస్ అయిన తీరు కావచ్చు, అట్లా అదే సమయంలో కేరళ హైకోర్టులో న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ ఫిరాయింపుల మీద ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు కావచ్చు. సో నెక్స్ట్ ఈ 10వ తారీఖు నాడు దీని మీద హీరింగ్ ఉంది. సో ఆ రోజు ఏదైనా కీలకమైన డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళు 10 మంది, వాళ్ళు 16 మంది, 26 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు దూరం అయితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అందుకే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతోటి హడావిడిగా ఒక మీటింగ్ పెట్టిరని కూడా చెప్తా ఉన్నారు. బయటికి చెప్పడం మాత్రం ఆర్థిక శాఖ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు, బడ్జెట్ మీద రివ్యూ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంటర్నల్గా మాత్రం జరుగుతున్నది ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసిరో వాళ్ళకి సంబంధించిన అంశాల మీదనే చర్చ జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఇంతవరకు వెళ్ళడానికి కారణం ఏంటి, ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎగరేసి ఏకంగా ఒక సమావేశం పెట్టుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలోనే ఒక సమావేశం పెట్టుకోవడం అంటే చాలా దారుణమైన విషయం అని చెప్పి దాని మీద ఆయన ఫోకస్ పెట్టి మంత్రులతోటి అందుబాటులో ఉన్నటువంటి తన దగ్గరగా ఉన్నటువంటి మంత్రులతోటి భేటీ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి ఇందులో ఏం జరుగుతూ ఉన్నది ఏందనేది ఇంకా బయటకు రాలేదు. కానీ ఎందుకంటే ఇంత హడావిడిగా మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ కావడానికి కూడా కారణం ఉంది. మొన్న గ్రామ సభల్లో చూసినాం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడ్డారు. ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు ప్రజలు. కొన్ని చోట్ల అక్కడ పరిస్థితులు ఇక ఉండేలాగా లేవు అని చెప్పేసి ఎమ్మెల్యేలే పారిపోయిన పరిస్థితి. ఆ తర్వాత 2 రోజుల క్రితం స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోల్ పెట్టారు, ప్రజల వద్దకు పాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అని చెప్పి. సో అందులో కూడా ఘోర పరాభవం ఎదురైంది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఎంత వెటకారంగా ఆ పోస్ట్ పెట్టినప్పటికీ దాని మీద బీఆర్ఎస్ పార్టీకే పాజిటివ్ ఓటు వచ్చింది. దాని మీద కూడా విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీనే తిట్టారు. ఎందుకు మీరు ఇట్లా ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది, ఇంత వ్యతిరేకత వచ్చింది. దాంతో సైమల్టేనియస్గా చాలామంది కూడా అట్లా పోల్స్ పెట్టినప్పుడు అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకే పాజిటివ్ ఓటు వచ్చింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి 30-40% దాటి ఎక్కడ పోలేదు, 30-35% దాటి పైకి ఎక్కడా పోలేదు. ప్రతి చోట 60%, 70%, 80% పాజిటివ్ ఓట్ని బీఆర్ఎస్ పార్టీ అందుకున్నది. సో ఇదంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతూ ఉన్నది, ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేది చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఒకవైపు, హామీల అమలు సమస్య ఒకవైపు, ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే 16 మంది తిరుగుబాటు చేయడం, రహస్యంగా మీటింగ్ పెట్టుకోవడం, ఇదంతా కూడా ఏదో జరగబోతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంలో. ఒకవైపు పార్టీ మారిన వాళ్ళ మీద ఎఫెక్ట్ పడబోతా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ 16 మంది ఎవరైతే నిన్న 10 మంది ఇవాళ ఇంకొక 6 యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ 16 మంది మొత్తం 26 మంది కనుక ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీకి రాజీనామా చేయడమా, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళడమా, లేకపోతే పదవులకు రాజీనామా చేయడమా, వీళ్ళు అసలు ఏ రకంగా వీళ్ళ వ్యతిరేకత వ్యక్తం చేద్దామని వీళ్ళు భేటీ అయ్యారు అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. దాని మీద కూడా వాళ్ళు ఎవరైతే ఈ పేర్లు ఉన్నాయో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారని చెప్పి వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు ఇప్పటివరకు. వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే దీనికి కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా బయటకి మాట్లాడొద్దు, బయట ఎట్లాంటి ఏం జరిగింది, ఈ వ్యతిరేకత ఏంది, వీళ్ళు ఏం భేటీలో చర్చించారు అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా చూడాలని కూడా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. సో దాంతో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇవాళ మీటింగ్ను కూడా వాయిదా వేసుకున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా భేటీ అయ్యారు. బట్ ఇప్పుడు ఏడాది పూర్తయిన కొద్ది రోజులకే ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, సొంత పార్టీలో వ్యతిరేకత రావడం, మరోవైపు ఈ పర్సంటేజ్ల విషయం మీద దేశవ్యాప్తంగా ఇప్పటికే చర్చ జరగడం, వీళ్ళు బిల్లుల్లో పర్సంటేజ్లు తీసుకుంటున్నారని చెప్పేసి గతంలో స్వయంగా మోడీ ఆరోపించారు ప్రధానమంత్రి. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే సొంత మంత్రుల పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పర్సంటేజ్ల విషయం. మొన్న అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం. రెవెన్యూ శాఖ మంత్రి మీదనే ఆయన స్వయంగా ఆరోపణలు చేసారు, ఇట్లా పర్సంటేజ్లు తీసుకుంటా ఉన్నారు, ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు అది అని. సో ఇదంతా కూడా ప్రభుత్వంలో ఏదో గందరగోళం జరగబోతూ ఉన్నది, ఏదో విపత్తు జరగబోతూ ఉన్నది అన్నట్టుగానే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది, ఈ పరిణామాలని
రాష్ట్ర ప్రభుత్వం మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, ఏం చేస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకు అంటే సాధారణంగా మంత్రుల మీద ఇన్ని రోజులు ఉండే చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి తోటి ఏకీభవించట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకా కొందరు కావచ్చు, సీనియర్లు వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కొత్తగా పార్టీలోకి వచ్చారు, ఆయనకు సీఎం పదవి ఎట్లా ఇస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏదో అధిష్టానం చెప్పింది కాబట్టి కొద్దిగా మంత్రి పదవులు తీసుకొని సైలెంట్ అయ్యారు, వీళ్ళు సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. కానీ తెర వెనుక మాత్రం సీఎం సీటు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళినా అట్లాగే బట్టి విక్రమార్క వెళ్ళినా వేరే మంత్రులు నాయకులు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఈజీగా అపాయింట్మెంట్ దొరకడం రాహుల్ గాంధీది. సో ఇదంతా కూడా చాలా స్పెక్యులేషన్కి కారణమైంది. గతంలో ఒక దశలో వారం 10 రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని సొంత నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా వేసుకున్నారు కార్యకర్తలు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేసి షేర్ కూడా చేసిన పరిస్థితి. సో ఇంత జరిగింది కాబట్టి ఎక్కడైనా వ్యతిరేకత వస్తే మంత్రుల నుంచి వస్తుంది. ఒకరిద్దరు మంత్రులు ఏమైనా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారు కావచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడం, వాళ్ళలో కూడా చాలామంది మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉండడం, అందులో ఒక ప్రభుత్వ విప్ కూడా ఉండడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అందులో కొందరు చివరి క్షణంలో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు చివరి క్షణంలో కాంగ్రెస్లో వచ్చారు. అట్లాగే కొందరు రాజకీయాల్లో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే కొత్తగా పార్టీలోకి వచ్చారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన గతంలో డాక్టర్గా ఉండే ఆయన కొత్తగా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా అనిరుద్ రెడ్డి కావచ్చు, బీర్ లైలయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే. ఒకవేళ సీనియర్లు తిరుగుబాటు చేసిరు అంటే వేరే అనుకోవచ్చు, కానీ కొత్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం అనేది ఇంకాస్త అవమానకరంగా మారింది ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళని ఏరి కోరి రేవంత్ రెడ్డి టీంగా చెప్పుకున్నారు. అప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి టీం, రేవంత్ రెడ్డి కావాలని ఏరి కోరి సునీల్ కనుగోలుతో రకరకాల సర్వేలు చేయించి రకరకాల ఏజెన్సీల ద్వారా వాళ్ళ రిపోర్టులు తెప్పించుకొని వాళ్ళను ఏరి కోరి తీసుకున్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి సీనియర్లను కూడా పక్కన పెట్టేసి, చాలా అనుభవం వాళ్ళని పక్కన పెట్టేసి, పార్టీకి సేవలు చేసిన వాళ్ళు ఉన్నా కానీ పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకొచ్చి పెట్టిర్రు, వీళ్ళకి టికెట్లు ఇచ్చిర్రు, వీళ్ళని కొనసాగిస్తూ ఉన్నారు, వీళ్ళని గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి టీం అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగిరేయడం అంటే ఇది ప్రభుత్వానికి చాలా ఎదురుదెబ్బగా చెప్పుకోవాలి. వీళ్ళు మంత్రుల స్థానంలో మంత్రులు చేయాల్సిన పని మంత్రులు చేస్తారని చర్చ జరుగుతున్న టైంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగిరేయడం, స్వయంగా ముఖ్యమంత్రి తీరుపైన వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం, తీరుపైన ఆగ్రహంతో ఉండడం, అంటే వాళ్ళు నిజంగానే మంత్రుల తీరుతోనే వీళ్ళు విసిగిపోయి ఉంటే మంత్రుల తీరు ఈ పర్సంటేజ్ల వ్యవహారం అని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో దాని మీద కావచ్చు, ఇతరత్ర అంశాల మీద కావచ్చు, వాళ్ళకు వీళ్ళు ఆగ్రహంతో ఉంటే ఆ విషయాన్ని సీఎం దగ్గర వెళ్ళి చెప్పొచ్చు. మంత్రులు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, బిల్లుల క్లియరెన్స్ దగ్గర పర్సంటేజ్లు తీసుకుంటా ఉన్నారని కావచ్చు, వీళ్ళు ఏదైతే కొన్ని ఆరోపణలు బయటకు వస్తూ ఉన్నాయి, సహకరించడం లేదు మంత్రులు, నిధులు ఇవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ సీఎం దగ్గర పోయి చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా పని చేసినట్టే కనిపించట్లేదు. సడన్గా వీళ్ళు మీటింగ్ పెట్టుకోవడం, మరి సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేకపోతే సీఎం తీరు మీద కూడా వీళ్ళకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది. ఇప్పటికే మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి సోదరులు కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, వాళ్ళ మీద కూడా వసూలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి, పర్సంటేజ్లో వాళ్ళకు కూడా ఉన్నాయని చెప్తాను. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో అసలు ఏరికోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీదనే తిరుగుబాటు చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వాన్ని ఏం చేయబోతూ ఉన్నారు వీళ్ళు, ఏం జరగబోతూ ఉన్నది, దీని వెనుక వేరే ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయి అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొద్ది రోజుల్లో బీజేపీ కూడా చెప్తా ఉన్నది, కొద్ది రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుందని కొంతమంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి. త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కొందరు బీజేపీ నాయకులు బహిరంగంగా కూడా చెప్పిన పరిస్థితి. సో మరి ఈ తెర వెనుకాల ఏం జరుగుతూ ఉన్నది, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీజేపీ వైపు నుంచి ఏమైనా జరుగుతూ ఉన్నది ఏందనేది కూడా చూడాలి. అటు బీఆర్ఎస్ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కూడా టచ్లోకి వెళ్ళిరు అని చెప్పి ఆ మధ్య వచ్చింది. ఒక 6 ఎమ్మెల్యేలు, 6 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లోకి వెళ్ళిర్రు. ఆయన కలుస్తామని చెప్పినప్పటికీ ఆయన తిరస్కరించిర్రు. సో వాళ్ళు కాస్త అటు ఇటుగానే ఉన్నారని చెప్పన్నారు. సో మరి ఇప్పుడు ఈ 10 మంది ఆ 10 మందిలో ఉన్నారా, కేసీఆర్కు లైన్లోకి వెళ్ళిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారా,
మరి వీళ్ళ వెనుక ఉన్న శక్తి ఏది, వీళ్ళ వెనుక ఏ పార్టీ ఉన్నది, మరి ఏమైనా పార్టీ ప్రోద్బలంతో వీళ్ళు నడిపిస్తూ ఉన్నారా, లేకపోతే ఎందుకు ఈ స్థాయిలో ఈ ఈ అకస్మాత్తుగా ఏడాది కూడా తిరిగి ఒక నెల 2 నెలలు కూడా అవ్వకముందే ఈ స్థాయిలో ప్రభుత్వం మీద సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగిరేయడం ఇదంతా కూడా పెద్ద చర్చ జరగడం, దీన్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఖండించలేదు. ప్రభుత్వం తరపున కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరపున కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. ఇదంతా కూడా ఎవరు భేటీ కాలేదని కానీ, ఇదంతా ఉత్త విషయం అని కానీ ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే భేటీ జరిగింది వాస్తవం, దాని మీద దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది వాస్తవం. ఇవాళ భేటీ జరగకుండా కూడా చర్యలు తీసుకున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. మరి సాయంత్రానికి ఎట్లా ఉంటాయి పరిణామాలు? ఆల్రెడీ మంత్రులతోటి సీఎం మీటింగ్ కొనసాగుతూ ఉన్నది. సో ఈ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు, అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి 10 మంది ప్లస్ 16 మంది ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు అన్నది తెలంగాణ రాజకీయాలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎటువైపు తీసుకుపోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.